ఒకే మనిషి కానీ అతనిలో ఏకంగా 23 రకాల విభిన్న మనస్తత్వాలు. ఒక సైకో ముగ్గురు అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తే ఆ ముగ్గురు అమ్మాయిల్ని కూడా కాపాడాల్సింది అతనిలోని మరో మనస్తత్వం అయితే ఎలా ఉంటుంది? హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన హారర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. అందులోనూ అన్బ్రేకబుల్ అనే సినిమా మొదటి పార్ట్ అయితే ఈ సినిమా రెండో పార్ట్. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే స్ప్లిట్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ సైలెంట్ గా కూర్చుంటుంది. అంతేకాకుండా తాను ఒక బర్త్డే పార్టీకి అటెండ్ అయిందనమాట. అందులో క్లేర్ అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంటుంది. మరీ ముఖ్యంగా మర్సియా అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. క్లేర్ వాళ్ళ నాన్న ఏంటంటే హీరోయిన్ ని బర్త్డే పార్టీకి తీసుకొచ్చాడు. హీరోయిన్ సైలెంట్ గా చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా పార్టీ అయిపోయిన తర్వాత నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానమ్మా అని చెప్పేసి క్లేర్ వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే కార్ ఎక్కమంటాడు. దాంతో హీరోయిన్ కూడా కార్ ఎక్కుతుంది. అంతేకాకుండా వెనకాల క్లేర్ అలాగే మర్సియా వాళ్ళిద్దరు ఎక్కుతారనమాట. వాళ్ళిద్దరు ఏంటంటే గేమ్ లో బాగా బిజీగా ఉంటారు. మరోవైపు క్లేర్ వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే మీరు కార్ ఎక్కండి, ఫుడ్ ప్యాకెట్స్ మొత్తం వెనకాల సదురుతా అని చెప్పేసి సదురుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆయన దగ్గరికి ఎవరో వస్తారు. వచ్చిన తర్వాత ఆయన్ని అటాక్ చేస్తారు. అంతేకాకుండా ఆయన చేతిలో ఉన్న ఫుడ్ ప్యాకెట్స్ మొత్తం కింద పడిపోతాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్ ఆ ప్యాకెట్స్ మొత్తాన్ని చూస్తుంది. తనకు డౌట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత సడన్ గా ఎవరో ఒక అతను వచ్చి కారులో కూర్చుంటాడు. మరీ ముఖ్యంగా వాడేంటంటే ప్రతి చోట తుడుస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో క్లియర్ అడుగుతుంది, ఎవరండి మీరు, మీ కారు అనుకుని మా కారు ఎక్కారేంటి అని చెప్పేసి అంటంతో వాడేం చేస్తాడంటే ఒక మత్తు మందిని వెనకాల కూర్చున్న ఇద్దరు అమ్మాయిల మీద స్ప్రే చేస్తాడు. దాంతో వాళ్ళు సురో తప్పి పడిపోతారు. మరోవైపు మన కథలో హీరోయిన్ కి భయం వేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాం అనుకుంటుంది. కానీ ఆ చిన్న గ్యాప్ లో వాడు మళ్ళీ మత్తు మందు హీరోయిన్ మొహం మీద కొడతాడు. దాంతో హీరోయిన్ కూడా మైకంలో కింద పడిపోతుంది. ఆ తర్వాత వీడు ఈ ముగ్గురు అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తాడు. సో వీడు కిడ్నాపర్ అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ కి మెలకు వస్తుంది. వచ్చి చూస్తే క్లేర్ ఆ తర్వాత మర్సియా ఇద్దరు భయపడిపోతూ వణికిపోతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళని గదిలో వేసి ఆ కిడ్నాపర్ గాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఆ కిడ్నాపర్ గాడు లోపలికి వస్తాడు. అది కూడా చైర్ తీసుకొని వస్తాడు. చైర్ ని శుభ్రంగా తుడుస్తాడు. వాడికి ఏంటంటే నీట్ గా ఉండాలన్నమాట. కూర్చొని వాళ్ళని చూస్తూ ఉంటాడు. అంతేకాకుండా నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పేసి మర్సియా దగ్గరకు వచ్చి తీసుకెళ్తూ ఉంటాడు. పాపం దాంతో ఆ అమ్మాయికి భయం వేసి పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరకు వస్తుంది. హీరోయిన్ సైలెంట్ గా ఏమంటుందంటే ప్యాంట్ లో యూరిన్ పోసేసుకో అని చెప్పేసి అంటుంది అనమాట. దాంతో మర్సియాకి ఏం అర్థం కాదు, ఏమైంది ఈ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి. ఈ గ్యాప్ లో ఆ కిడ్నాపర్ గాడు ఆ అమ్మాయిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోయి డోర్ లాక్ చేసేస్తాడు. అలా కొంత సమయం గడిచిన వెంటనే ఆ మర్సియా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేస్తుంది. అది కూడా ప్యాంట్ లో యూరిన్ పోసుకుంది అనమాట. బేసికల్ గా కిడ్నాపర్ గాడు ఏంటంటే మర్సియా డాన్స్ చేస్తే చూడాలని చెప్పేసి తనని బయటికి తీసుకెళ్లాడు. కాకపోతే ఈ అమ్మాయి యూరిన్ పోసుకుంది కదా, అందులోనూ మనోడికి నీట్ గా ఉండాలి. నీట్ గా లేదని చెప్పేసి తనని తీసుకొచ్చి లోపల పడేస్తాడు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. అది కూడా హీరోయిన్ చిన్నతనంలో చూపిస్తారనమాట. హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ని ఎక్కిరిస్తూ ఉంటారు. దాంతో ఆయన కూడా నవ్వుతూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ కి వాళ్ళ బాబాయ్ అంటే చాలా ఇష్టం. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో ఇప్పుడు ఒక లేడీ డాక్టర్ చూపిస్తారనమాట. ఒక పెద్ద ఆవిడ ఏంటంటే ఇంటికి వచ్చి చూస్తే టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది అనమాట. ఒక ముగ్గురు అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు అని చెప్పేసి. దాంతో ఆ వార్త చూసిన తర్వాత ఆవిడ హడావుడిగా వచ్చి ఎవరికో మెయిల్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ని ఆ తర్వాత క్లేర్ మర్సియాని చూపిస్తారు. మామూలుగా క్లేర్ ఏంటంటే ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పేసి తన ఫ్రెండ్ తో కలిసి ప్లాన్ వేస్తూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ మాత్రం సైలెంట్ గా ఉంటుంది కదా, అందుకని తన దగ్గరకు వచ్చి ఏముంటుందంటే చూడు, మనం ఇక్కడ నుంచి తప్పించుకొని బయటపడాలంటే నువ్వు కూడా మాకు హెల్ప్ చేయాలి. మన ముగ్గురం కలిసి కష్టపడితేనే మనం ఇక్కడ నుంచి బయటపడతాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏముంటుందంటే మనం కష్టపడితే ఇక్కడ నుంచి బయటపడతాం లేదో తెలియదు కానీ వాడు చెప్పినట్లు చేస్తే మాత్రం ప్రాణాలతో బతికుంటాము, అది మాత్రం నాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటంతో క్లేర్ కి కోపం వచ్చేస్తుంది అనమాట. గట్టిగా అరిచేస్తుంది. అంటే మనం ఇక్కడి నుంచి తప్పించుకొని బయటపడలేమా అని చెప్పేసి. కట్ చేస్తే కాదు ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. హీరోయిన్ ని వాళ్ళ నాన్న వేటకి తీసుకెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత మనకి టార్గెట్ దొరికేంత వరకు, మనం టార్గెట్ ని పర్ఫెక్ట్ గా షూట్ చేయగలం అనే నమ్మకం కుదిరేంత వరకు మనం సైలెంట్ గా ఉండాలి. అందులోనూ మగవాళ్ళు ఏంటంటే కొంచెం వీక్ గా ఉంటారు. వాళ్ళకి ఓపిక చాలా తక్కువ. కానీ ఆడవాళ్ళు అలా కాదు, చాలా ఓపికగా ఉంటారు. కాబట్టి నువ్వు కూడా అలా ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో ఈ కిడ్నాపర్ గాడు ఉన్నాడు కదా, వాడేంటంటే ఒక ఫ్యాషన్ డిజైనర్ లా మారి లేడీ డాక్టర్ దగ్గరకు వస్తాడు. అందులోనూ ఆ లేడీ డాక్టర్ ఏంటంటే ఒక సైకియాట్రిక్ డాక్టర్ అనమాట. ఆవిడ దగ్గరికి ఈ ఫ్యాషన్ డిజైనర్ రూపంలో ఆ కిడ్నాపర్ గాడు వచ్చేసి అక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువుని సదురుతూ ఉంటాడు అనమాట. బేసికల్ గా మనోడికి ఏంటంటే ప్రతిదీ నీట్ గా ఉండాలి, ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలన్నమాట. అందుకని సదురుతూ ఉంటాడు. కాకపోతే ఆ లేడీ డాక్టర్ ఏమంటుందంటే అంతా ఓకేనని చెప్పేసి అంటూ ఉంటుంది. దానికి ఫ్యాషన్ డిజైనర్ గా ఉన్న కిడ్నాపర్
కిడ్నాపర్ గాడు ఏంటంటే అంతా ఓకే అని చెప్పేసి అంటాడు. కొంత సమయం స్పెండ్ చేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో లేడీ డాక్టర్ దగ్గరికి తన ఫ్రెండ్ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత చూడు, నువ్వు నీ పేషెంట్స్ మొత్తాన్ని నమ్ముతావా, నీ పేషెంట్స్ ఏదైనా చెప్తే దానికి తలూపుతావా, లేకపోతే నిజంగా నమ్ముతావా అని చెప్పేసి అంటంతో లేడీ డాక్టర్ ఏముంటుందంటే వాళ్ళు చెప్పింది నేను ఏమో నమ్మను, ఎందుకంటే నాకు తెలుసు కదా వాళ్ళు ఏంటో అని చెప్పేసి అంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఆ ఫ్యాషన్ డిజైనర్ వేషంలో వచ్చిన కిడ్నాపర్ గాడు చెప్పింది వాడు చేసేది ఆవిడ నమ్మట్లేదు అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు కిడ్నాప్ అయిన ముగ్గురు అమ్మాయిలు చూపిస్తారు. అందులో క్లియర్ ఏం చేస్తుందంటే డోర్ కి తాళం చెవి పెట్టే హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ నుంచి బయటకు చూస్తే ఆ ఇంట్లోకి ఎవరో లేడీ వస్తుందన్నమాట. దాంతో క్లియర్ కి ఏంటంటే ధైర్యం వచ్చి దయచేసి మమ్మల్ని కాపాడండి కాపాడండి అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. దాంతో ఆ లేడీ కూడా వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. కాకపోతే క్లియర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే డోర్ ఓపెన్ చేసింది ఎవరో కాదు, ఆ కిడ్నాపర్ గాడు. కానీ వాడు మాత్రం అమ్మాయిలా బట్టలు వేసుకున్నాడు, అందులోనూ అమ్మాయిలా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అంతేకాకుండా క్లియర్ తో ఏమంటాడంటే మీరు ఏం కంగారు పడకండి, ఆ కిడ్నాపర్ గాడు మిమ్మల్ని ఏమీ చేయడని చెప్పేసి అంటంతో వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈడేంట్రా బాబు ఇలా ఉన్నాడు అని చెప్పేసి. అందులో ఇంతకు ముందు ఏంటంటే ఫ్యాషన్ డిజైనర్ లాగా వెళ్లి లేడీ డాక్టర్ ని మీట్ అయ్యాడు. పాపం ఈ విషయం ఏంటంటే లోపల ఉన్న ముగ్గురు అమ్మాయిలకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈడేంటి ఆడవేషంలో ఉన్నాడు అని చెప్పి షాక్ అవుతున్నారు. కానీ మనకు తెలిసి వాడు ఒక ఫ్యాషన్ డిజైనర్ వేషం వేసుకొని ప్రతిరోజు వెళ్లి డాక్టర్ ని మీట్ అవుతున్నాడు. ఇదిలా ఉంటే మరోవైపు లేడీ డాక్టర్ ఏంటంటే ఎవరో ఒక అతనికి చెప్తుందన్నమాట ఈ ఫ్యాషన్ డిజైనర్ గురించి, అంటే ఆ కిడ్నాపర్ గడి గురించి. వాడికి మూడ్ డిజార్డర్ ఉంది, సో దాని వల్ల వాడేంటంటే రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటాడని చెప్పేసి అంటూ ఉంటుంది. అందులోనూ మనకన్నా వాడే తెలియగలడు అని చెప్పేసి అంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఆ కిడ్నాపర్ గడికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు ముగ్గురు అమ్మాయిలు చూపిస్తారనమాట. వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తూ ఉంటారు అసలు వీడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో కిడ్నాపర్ గాడు వచ్చేసి మీరు మీ రూమ్ ని నీట్ గా ఉంచుకోండి, అంతేకాకుండా బాత్రూమ్ కూడా నీట్ గా కడుక్కోండి, మీరు నేను చెప్పినట్టు చేశారనుకోండి మిమ్మల్ని ఏమీ చేయనని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం సడన్ గా కిడ్నాపర్ గాడు ఏంటంటే ఒక చిన్న పిల్లల్లా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది అనమాట. వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే చూడు మేము ఇక్కడికి వచ్చాం కదా, మాకు కొంచెం హెల్ప్ చేస్తావా అని చెప్పేసి అంటంతో వెంటనే ఆ చిన్న పిల్లాడిగా మాట్లాడుతున్న కిడ్నాపర్ ఏమంటాడంటే అతను వచ్చేస్తాడు, వస్తే నాకు చాలా భయం వేస్తుందని చెప్పేసి తన గురించి తానే చెప్తూ ఉంటాడు. వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే మాకు హెల్ప్ చేస్తావా, ఇక్కడ నుంచి తప్పించుకుంటావా అని చెప్పేసి అంటంతో మీరు తప్పించుకుంటారు బానే ఉంది, ఒకవేళ ఇది చేసింది నేనేం తెలిస్తే అతను వచ్చాడు అనుకోండి మామూలుగా ఉండదు, ఏది ఏమైనా సరే అతని టార్గెట్ నువ్వు కాదు క్లియర్, ఆ తర్వాత మర్సియా, వీళ్ళిద్దరిని తీసుకురావాలని టార్గెట్. కాకపోతే ఆ రోజు కారులో నువ్వు కూర్చున్నావు కదా, అందుకని మీ ముగ్గురిని తీసుకొచ్చేసాడు, నీకు దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. ఓకే జస్ట్ బర్త్డే పార్టీకి వచ్చినందుకు అనుకోకుండా ఆ కారులో కూర్చున్నందుకు వీడు తనని కిడ్నాప్ చేశాడు, కానీ ఆ కిడ్నాపర్ గడ్ టార్గెట్ మాత్రం క్లియర్ అలాగే మర్సీ అని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. అందులోనూ ఆ కిడ్నాపర్ గడ్ చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నాడు కదా, కిడ్నాపర్ గాడి ఒంట్లో ఉన్న చిన్నపిల్లాడు ఏమంటాడంటే వాడు మామూలుడు కాదు, మిమ్మల్ని వదిలిపెట్టాడు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాడని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి మిగిలిన ఇద్దరు అమ్మాయిలకి భయం వేస్తుంది. వెంటనే హీరోయిన్ ఆ పిల్లాడి రూపంలో ఉన్న కిడ్నాపర్ గాడితో ఏమంటుందంటే ఇంతకు ముందు అమ్మాయి వేషంలో వచ్చాడు కదా కిడ్నాపర్ గాడు, వాడు నీ మీద కోపంగా ఉన్నాడని చెప్పేసి అంటంతో ఈ పిల్లాడి రూపంలో ఉన్న కిడ్నాపర్ గాడు ఏమంటాడంటే అవునా నేను తెలియక తప్పు చేశాను, దానికి ఇంకా నా మీద కోపం పోలేదని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే మనందరం ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోదామా, ఎందుకంటే నీ మీద వాళ్ళ కోపం ఉంది కదా అని చెప్పేసి అంటంతో ఈ కిడ్నాపర్ గాడు ఏమంటాడంటే అంత సీన్ లేదు, ఎందుకంటే మనం ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోకూడదు అని చెప్పేసి సీలింగ్ లో ఉన్న రూట్ ను కూడా క్లోజ్ చేసాడు వాడు అని చెప్పేసి అతను ఏంటంటే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు అనమాట. దాంతో వీళ్ళకి అర్థమైపోతుంది పైన సీలింగ్ లో నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పేసి. అంతేకాకుండా ఈ ముగ్గురు ఏం చేస్తారంటే లోపల లాకేసుకుంటారనమాట. అదే సమయంలో ఆ కిడ్నాపర్ గాడి ఒంట్లో ఉండే శుభ్రంగా ఉండే మనిషి బయటకు వస్తాడు. తలుపులు తీయండి అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. కాకపోతే క్లియర్ ఏం చేస్తుందంటే పైన హోల్ చేసి అందులో నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. దాంతో కిడ్నాపర్ గాడికి అర్థమైపోతుంది ఒక అమ్మాయి తప్పించుకొని పారిపోతుంది అని చెప్పేసి. అంతేకాకుండా అక్కడి నుంచి పారిపోతే ఎక్కడ ఎండిద్దో తెలుసుకొని వాడు అక్కడికి పోయి రెడీగా నుంచొని ఉంటాడు. దాంతో క్లియర్ కూడా అక్కడికి వచ్చేస్తుంది. అంతేకాకుండా లోపల తలిపేసి ఉంటుంది అనమాట. నువ్వు తలుపు తీసుకొని బయటకు వస్తావు లేదా నన్నే రమ్మంటావా అని చెప్పేసి అంటంతో క్లియర్ కూడా చేసేదేం లేక మెల్లగా బయటకు వచ్చేస్తుంది. కాకపోతే వాడికి ఏంటంటే మనిషి నీట్ గా ఉండాలన్నమాట. అందులోనూ క్లియర్ బట్టల నిండా మట్టి ఉంది కదా. దాంతో కిడ్నాపర్ గాడు ఏమంటాడంటే నువ్వు ఈ బట్టలన్నీ విడిచేసి వెళ్ళి నేను చెప్పిన గదిలో ఉండని చెప్పేసి క్లియర్ ని ఒక గదిలో పంపిస్తాడు. అది కూడా సపరేట్ గదిలో పంపిస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇడి చేసిన బట్టలు తీసుకెళ్లి మనోడు వాషింగ్ మిషన్ లో వేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్ ని సపరేట్ గా ఒక రూమ్ లో దాచిపెట్టాను, తన బట్టలు బాగా మురికైపోయాయి కాబట్టి మీ బట్టలు ఉండని చెప్పేసి అనడంతో ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే తన స్కర్ట్ ఇస్తుంది. ఆ తర్వాత తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ కిడ్నాపర్ గాడు ఏంటంటే
లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆవిడేమంటుందంటే, చూడు నువ్వు మామూలుడు కాదు, నీ లోపల శుభ్రంగా ఉండే మనిషి ఇంకొకడు ఉన్నాడు, అంతేకాకుండా నీలో ఒక అమ్మాయి ఉంది, కాబట్టి నిజం చెప్పు, నువ్వు ఫ్యాషన్ డిజైనర్ కాదు కదా అని చెప్పేసి అంటంతో, ఏంటంటే ఎలా మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతేకాకుండా ఈ లేడీ డాక్టర్ ఏముంటుందంటే, నీ లోపల ఒక శుభ్రంగా ఉండే మనిషి ఉన్నాడు, వాడే నిజం, నువ్వు అబద్ధం అని చెప్పేసి అంటంతో ఫ్యాషన్ డిజైనర్ ఏమంటాడంటే, లేదండి నేనే నిజం అని చెప్పేసి మళ్ళీ రేపు వస్తానని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కాకపోతే లేడీ డాక్టర్ ఏం చేస్తుందంటే, బయట సీసీ కెమెరా ఫుటేజ్ ని లైవ్ లో చెక్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ కిడ్నాపర్ గడు వెళ్లే దారిలో బాగా చెత్త ఉంటుంది. కాకపోతే వాడి లోపల ఉన్న శుభ్రంగా ఉండే మనిషికి ఏంటంటే ఆ చెత్త అంటే చిరాకు అనమాట. బట్ అలా వెళ్లేటప్పుడు వాడికి చెత్త మీద చిరాకు ఉంటుంది కాబట్టి సరిచేసి నీట్ గా పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతే వాడి లోపల శుభ్రంగా ఉండే మనిషి ఉన్నట్లు, లేకపోతే నిజంగా ఫ్యాషన్ డిజైనర్ ఉన్నట్లు అని చెప్పేసి ఆవిడ అనుకుంటుంది. బేసికల్ గా ఆవిడ ఇంటెన్షన్ ఏంటంటే, మనోడి లోపల ఉన్న ప్రతి ఒక్క పర్సనాలిటీతో తను మాట్లాడాలి, అసలు వీళ్ళందరూ వీడి ఒంట్లోకి ఎందుకు వచ్చారు, వీడి మనసులో ఉన్న బాధ ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి ఆవిడ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కాకపోతే కిడ్నాపర్ గాడు మాత్రం సైలెంట్ గా వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో లేడీ డాక్టర్ కూడా వీడి లోపల శుభ్రంగా ఉండే మనిషి లేడేమో అని చెప్పేసి అనుకుంటుంది. కానీ కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఇప్పుడే రివీల్ అవుతుంది. అదేంటంటే వీడి లోపల ఆ శుభ్రంగా ఉండే మనిషి ఉన్నాడు, అందులోనూ కావాలని చెప్పి తనకి చెత్త అంటే పడదు అన్నట్లుగా నటించకుండా ఉంటాడనమాట. ఎందుకంటే ఆవిడ సీసీ కెమెరాలో చూసిదని చెప్పేసి మనోడికి తెలుసు కాబట్టి అందుకని యాక్టింగ్ చేసుకుంటూ అక్కడ నుంచి ఫ్యాషన్ డిజైనర్ లాగా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన 5 నిమిషాలకే ఆ కిడ్నాపర్ గారి దగ్గర నుంచి ఒక మెయిల్ వస్తుందన్నమాట, మీ సహాయం నాకు కావాలి అని చెప్పేసి. దాంతో లేడీ డాక్టర్ కి ఏం అర్థం కాదు, ఒకవేళ ఈ ఫ్యాషన్ డిజైనర్ గాడు ఏమైనా పెట్టాడా, వీడి శరీరంలో ఉన్న ఇంకొక క్యారెక్టర్ ఏమైనా పెట్టిందా అని చెప్పేసి ఆవిడ కన్ఫ్యూజన్ అయిపోయి ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలో ఉంటే మరోవైపు ఆ కిడ్నాపర్ గాడు ఇంటికి వచ్చాడు కదా, ఇంటికి వచ్చిన తర్వాత వాడి ఒంట్లోకి అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే మెల్లగా డోర్ తీసుకొని లోపలికి వచ్చి హీరోయిన్ కి తల దువ్వుతూ జడేయాలని చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా మీరిద్దరు నాతో పాటు వస్తారా, వంటగదిలో మనకు నచ్చింది చేసుకుని తినొచ్చు అని చెప్పేసి అంటంతో వీళ్ళిద్దరు కూడా సరే అంటారు. ఆ తర్వాత మెల్లగా వంటగదిలోకి వెళ్తారు, నచ్చింది తింటూ ఉంటారు. సడన్ గా మర్సియాకి ఏంటంటే ఆ కిడ్నాపర్ గారిని కొట్టి ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోదాం అని చెప్పేసి హీరోయిన్ కి ఒక సైగ చేస్తుంది. కాకపోతే హీరోయిన్ ఏముంటుందంటే, అలా చేయొద్దు, మనం చిక్కుల్లో పడతామని చెప్పి సైలెంట్ గా ఉంటుంది. తాను కూడా సైలెంట్ అయిపోతుంది. కానీ మర్సియా ఏమనుకుంటుందేమో కానీ సడన్ గా తన మనసు మార్చుకొని ఆ కిడ్నాపర్ గారు తిరిగిన తర్వాత వెనకాల నుంచి చేరు తీసుకుని నెత్తి మీద బలంగా కొట్టి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. కాకపోతే సడన్ గా ఆ కిడ్నాపర్ గాడు ఒంట్లో ఉన్న లేడీకి మెలకు వచ్చి మళ్ళీ లేచి మర్సియా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే, చూడు నువ్వు జీవితంలో ఇప్పటి వరకు అసలు కష్టాలే చూడలేదు, ఒక్క రోజు కూడా నువ్వు కష్టపడలేదు, అందుకని ఇక్కడ తీసుకొచ్చానని చెప్పేసి తనని సపరేట్ గా ఇంకొక రూమ్ లో బంధిస్తాడు. సో దాంతో ముగ్గురు అమ్మాయిలు 3 రూమ్ లో ఉన్నారనమాట. సో ఒకళ్ళకి ఒకళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ నాన్నతో కలిసి ఫారెస్ట్ కి వేటకి వెళ్ళింది కదా, అక్కడ వాళ్ళ నాన్నగారు నిద్రపోతున్నప్పుడు సడన్ గా వాళ్ళ బాబాయ్ ఏంటంటే తనతో కొంచెం మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు అనమాట. సడన్ గా ఇప్పుడు ప్రెసెంట్ లో హీరోయిన్ కి మెలకు వస్తుంది. బేసికల్ గా హీరోయిన్ నిద్రపోతూ ఉంటుంది. అందులోనూ ఆ కిడ్నాపర్ గాడు ఏంటంటే హీరోయిన్ ని హక్ చేసుకుని పడుకుంటాడు. మరీ ముఖ్యంగా కిడ్నాపర్ గాడి ఒంటిలో ఆ చిన్న పిల్లడు ఉంటాడు. వాడేంటంటే హీరోయిన్ పక్కనే పడుకుంటాడు అనమాట. అంతేకాకుండా నువ్వు నాతో అబద్ధం చెప్పావు, నా మీద మిగిలిన వాళ్ళకి కోపం ఉందని చెప్పి అన్నావు కదా, వాళ్ళకి నా మీద కోపమే లేదు, నువ్వు నాకు అబద్ధం చెప్పావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ శుభ్రంగా ఉండేవాడికి, మరి ముఖ్యంగా ఆ లేడీకి నీ మీద కోపం ఉందని చెప్పేసి హీరోయిన్ అంది కదా, దాన్ని వాడు సీరియస్ గా తీసుకుని ఎంక్వైరీ చేశాడు అనమాట. అది సంగతే. అందులోనూ ఆ కిడ్నాపర్ గాడు ఏంటంటే హీరోయిన్ కి మెంటల్ ఎక్కించే ఒక విషయం చెప్తాడనమాట. అదేంటంటే ఈ కిడ్నాపర్ గాడి బ్రెయిన్ లో ఒక చీకటి గది ఉందని, ఆ గదిలో ఒక చైర్ ఉంటుందని, ఆ చైర్ చుట్టూ 23 మంది ఉంటారని, వాళ్ళలో ఎవరినైతే నేను ఆ చైర్ దగ్గర తీసుకొచ్చి కూర్చోబెడతానో, అంటే ఈ పిల్లాడు ఎవరికైతే లైట్ ఇచ్చి కూర్చోబెడతారో వాళ్ళే ఈ కిడ్నాపర్ గాడి ఒంట్లోకి వస్తారని, మరీ ముఖ్యంగా కంటిన్యూస్ గా నీట్ గా ఉండే అతనికి, అంతేకాకుండా ఆ లేడీకి మాత్రమే ఈ పిల్లాడు లైట్ ఇస్తున్నాడు అనమాట. అందుకని వాళ్ళిద్దరు వస్తూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళిద్దరు రావడానికి కారణం ఏంటంటే, వాళ్ళిద్దరూ ఈ కిడ్నాపర్ గాడి ఒంట్లో ఉన్న పిల్లాడికి చెప్తారనమాట, ఈ బాడీలో 24వ వ్యక్తి ఒకడు ఉన్నాడు, వాడొక మృగం, వాడు గనక బయటకు వస్తే ఈ కిడ్నాపర్ గాడి హ్యాపీగా ఉంటాడని చెప్పేసి అన్నాడంట. అందుకని ఈ కిడ్నాపర్ గాడి ఒంట్లో ఉన్న ఆ చిన్న పిల్లాడు కంటిన్యూస్ గా లైట్ వాళ్ళకే ఇస్తున్నాడు, వాళ్ళే వస్తూ ఉన్నారు. సో వాళ్ళకి నా మీద కోపం ఏముంటుంది అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. సో బేసికల్ గా హీరోయిన్ ఏమనుకుంది, వీడి ఒంట్లో ఎప్పుడూ క్లీన్ గా ఉండే ఒక మనిషి, అంతేకాకుండా ఒక లేడీ, మరి ముఖ్యంగా ఒక చిన్న పిల్లాడు, వీళ్ళ ముగ్గురే ఉన్నారేమో అని చెప్పేసి అనుకుంది. కానీ ఇప్పుడే తనకు ఆ నిజం తెలుస్తుంది, వీడి ఒంట్లో 23 మంది ఉన్నారని, అందులోని 24వ వాడిని తీసుకురావడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అని
చెప్పేసి. అంతేకాకుండా ఆ కిడ్నాపర్ గాడి మొత్తం చెప్పి ఆ కిడ్నాపర్ గాడి ఒంట్లో ఉన్న చిన్న పిల్లాడు మొత్తం చెప్పిన తర్వాత హీరోయిన్ తో ఏమంటాడంటే మిమ్మల్ని ఒకసారి ముద్దు పెట్టుకోవచ్చా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సర్లే చిన్నపిల్లాడు కదా అని చెప్పేసి అంటంతో ముద్దు పెట్టి అక్కడ నుంచి పారిపోయి బయటకు వచ్చి మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నేను కూడా నీతో పాటు డాన్స్ చేయొచ్చా అని చెప్పేసి అంటంతో లేదు వాళ్ళు వస్తారు, నేను నీకు ఒక మంచి సమయం చూసి చెప్తాను, అప్పుడు నువ్వు డాన్స్ చేయదుగానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఈ కిడ్నాపర్ గాడు మళ్ళీ ఆ లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్తాడనమాట ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్యాషన్ డిజైనర్ లా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో పెద్దవాడికి అర్థమైపోతుంది వీడు అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే ఆవిడకి తెలిసిపోతుంది అనమాట వాడి మాట, వాడి చేష్టలు ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. దాంతో ఆవిడేమంటుందంటే దయచేసి నువ్వు నాకు అబద్ధం చెప్పమాకు, నువ్వు నీట్ గా ఉండే వ్యక్తివే కదా అని చెప్పేసి అంటంతో ఆ ఫ్యాషన్ డిజైనర్ గాడు ఒప్పుకుంటాడు అనమాట. అవును నేను నీట్ గా ఉండే వ్యక్తిని అని చెప్పేసి అంటాడు. దాంతో లేడీ డాక్టర్ ఏం చేస్తుందంటే మెల్లగా ఎంక్వైరీ చేస్తుంది అనమాట అసలు నీలో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి. దాంతో మనోడు కూడా ఏమంటాడంటే నా ఒంట్లో 23 మంది ఉన్నారు అని చెప్పేసి అంటాడు. అది విన్న తర్వాత లేడీ డాక్టర్ షాక్ అయిపోతుంది. కాకపోతే వాడి ముందు చాలా క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఇన్ని క్యారెక్టర్లు నీ మైండ్ లోకి ఎందుకు వచ్చాయి, అసలు ఏం జరిగింది నీ జీవితంలో అని చెప్పేసి అంటంతో ఈ కిడ్నాపర్ గాడు కూడా జరిగింది చెప్పడం మొదలు పెడతాడు అనమాట. బేసికల్ గా మనోడు ఏంటంటే చిన్నప్పుడు బాగా అబ్యూజ్ గురయ్యాడు, నిజం చెప్పాలంటే మానభంగానికి గురయ్యాడు. అది కూడా భయంకరంగా తనని మానభంగం చేశారు. సో దాని వల్ల తనని ఎవరు కాపాడలేరని చెప్పేసి తనలో తాను కొన్ని క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఆ క్యారెక్టర్సే వచ్చి తనని కాపాడతాయని చెప్పేసి తను అనుకుంటున్నాడు. అందుకని అప్పుడప్పుడు ఒక అమ్మాయి వస్తుంది, అప్పుడప్పుడు ఒక చిన్న పిల్లాడు వస్తాడు, అప్పుడప్పుడు నీట్ గా ఉండే ఒక మనిషి వస్తాడు, అప్పుడప్పుడు ఫ్యాషన్ డిజైనర్ కూడా వస్తాడు అని చెప్పేసి ఆ లేడీ డాక్టర్ అన్ని చెప్తూ ఉంటాడు. దాంతో ఆవిడ షాక్ అయిపోతుంది అనమాట. అందులోనూ ఆ కిడ్నాపర్ గాడు ఏమంటాడంటే చూడండి ఈ 23 మంది ఒక ఎత్తు అయితే నెక్స్ట్ 24వ వ్యక్తి ఒకడు రాబోతున్నాడు, వాడు బీస్ట్ లాంటోడు, వాడు గనక వచ్చాడు అనుకోండి నన్ను ఎవ్వరు ఏమి చేయలేరు, నన్ను ఈ భూమి మీద ఎవరు ఇబ్బంది పెట్టలేరు, నన్ను నేను కాపాడుకుంటాను. ఆ వచ్చేవాడికి అంటే 24వ మనిషి బీస్ట్ ఉన్నాడు కదా వాడికి భయంకరమైన శక్తులు ఉంటాయి. అన్ని శక్తులున్న మనిషి నాలో ఉంటే ఇంక ఎవడు మాత్రం నన్ను ఏం చేస్తాడు, నన్ను ఎవడు ఇబ్బంది పెట్టలేడు, ఇక మీద నాకు ఎటువంటి భయం లేదని చెప్పేసి అంటంతో లేడీ డాక్టర్ ఏమంటుందంటే చూడు ఇవన్నీ అభూత కల్పనలు, నీకు నువ్వు క్రియేట్ చేసుకున్న హాల్యూసినేషన్స్ ఇవన్నీ. నీ ఒంట్లోకి ఇంకో బీస్ట్ వస్తే నీకు శక్తులు పెరుగుతాయా, ఎక్కడైనా నిజ జీవితంలో జరుగుతుందా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే ఆ కిడ్నాపర్ గాడు మాత్రం లేదు నాకు సూపర్ పవర్స్ వస్తాయి, ఆ విషయం నీకు అర్థం కావట్లేదని చెప్పేసి మళ్ళీ వచ్చి చెప్తానని చెప్పేసి తను అక్కడి నుంచి వచ్చేస్తాడు. దాంతో లేడీ డాక్టర్ కి ఏం అర్థం కాదనమాట. ఓ పక్క సూపర్ పవర్స్ అంటున్నాడు, మరో పక్క తనలో 23 క్యారెక్టర్స్ ఉన్నాయి అంటున్నాడు, ఇంకో పక్క ఇంకొక క్యారెక్టర్ రాబోతుంది అంటున్నాడు. వీడు నిజం చెప్తున్నాడా ఊహించుకుంటున్నాడా అని చెప్పేసి ఆవిడకి ఏం అర్థం కాదనమాట. కట్ చేస్తే మరోవైపు ఆ కిడ్నాపర్ గారు ఇంటికి వచ్చిన తర్వాత చిన్నపిల్లలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. దాంతో మీకు అర్థమైపోయి ఉంటుంది వాడు ఇంట్లోకి చిన్నపిల్లాడు వచ్చాడు. వచ్చిన తర్వాత వాడి రూమ్ కి తీసుకెళ్తానని చెప్పేసి హీరోయిన్ దగ్గరకు వచ్చి హీరోయిన్ తన రూమ్ కి తీసుకెళ్తాడు. పాట పెట్టి డాన్స్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరోయిన్ ఏమంటుందంటే మనం ఎలాగైనా తప్పించుకుందాం ఇక్కడ నుంచి, నాకు హెల్ప్ చేయను అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే ఆ పిల్లాడు మాత్రం నా వల్ల కాదు, నీకు ఆ హెల్ప్ చేయలేను నేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో కిడ్నాపర్ గాడు ఏమంటాడంటే సరే పక్కనే వాకీ టాకీ తీసుకో అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా వాకీ టాకీ తీసుకొని ఏదో ఒక ఛానల్లో ఎవరో ఒకళ్ళు కనెక్ట్ అవుతారని చెప్పేసి కనెక్ట్ చేస్తుంది. నిజంగానే కనెక్ట్ అవుతుంది. హెల్ప్ అని చెప్పేసి హీరోయిన్ అరుస్తూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ మాట్లాడుతున్న మాటలు అవతల వాళ్ళకి వినిపిస్తాయి కానీ అవతల వాళ్ళు మాట్లాడే మాటలు హీరోయిన్ కి వినిపించవు. దాంతో హీరోయిన్ బాగా ఇబ్బంది పడుతుంటుంది. మరోవైపు కిడ్నాపర్ గాడు మాత్రం ఏం అర్థం కాక ఎగురుతూ ఉంటాడు. ఆ తర్వాత సడన్ గా బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిన తర్వాత నీట్ గా ఉండే ఆ మనిషి మళ్ళీ కిడ్నాపర్ గాడు ఒంట్లోకి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ దగ్గరకు వచ్చి ఆ వాకీ టాకీ లాక్కుంటాడు. అంతేకాకుండా తన చేతులు కట్టేసి చూడు నువ్వు ఇక మీదట చిన్నపిల్లాడితో మాట్లాడకూడదు, అసలు వీడి రూమ్ లోకి ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పేసి హీరోయిన్ తీసుకెళ్లి సపరేట్ గా ఒక రూమ్ లో బంధించేస్తాడు. అంతేకాకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు హీరోయిన్ కి అక్కడ ఒక మేక్ కనిపిస్తుంది అనమాట. కాకపోతే వాడికి తెలియకుండా ఆ మేక్ తీసుకొని హీరోయిన్ సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా కిడ్నాపర్ గాడు ఏంటంటే పిచ్చ హ్యాపీగా ఉంటాడు అనమాట. ఎందుకంటే వాడు చిన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాడు, చాలా మానసిక క్షోభను అనుభవించాడు. 23 మంది వాడి శరీరంలో ఉన్నా కూడా వాడు భయంగా ఉంటున్నాడు. కానీ ఈ రోజు రాత్రి మాత్రం వాడి ఒంట్లోకి ఆ 24వ క్యారెక్టర్ ఎంటర్ అయిపోతుంది. అంటే బీస్ట్ రాబోతున్నాడు అనమాట. అందుకని కిడ్నాపర్ గాడు హ్యాపీగా ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ను తన చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. అందులో ఏంటంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ హీరోయిన్ ని ఇబ్బంది పెట్టేస్తాడు. దాంతో తానేంటంటే ఆ విషయం తెలుసుకొని గన్ను తీసుకొచ్చి వాళ్ళ బాబాయ్కి గురి పెడుతుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే అందులో బుల్లెట్లు ఉన్నాయి, నాకు ఏదైనా అయితే తీసేయని చెప్పేసి
చెప్పేసి అంటంతో పాపం హీరోయిన్ ఏమీ చేయలేకపోతుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో లేడీ డాక్టర్ ఉంది కదా, ఆవిడ మెయిల్ కి ఈ కిడ్నాపర్ గడి మెయిల్ నుంచి భయంకరంగా మెసేజ్లు వస్తాయి అనమాట. మీరే నాకు హెల్ప్ చేయాలి, మీరే మమ్మల్ని కాపాడాలని చెప్పేసి విపరీతంగా మెయిల్స్ వస్తూ ఉంటాయి. దాంతో ఆవిడ షాక్ అయిపోతుంది. అదేంటి ఇలా జరగడం, అందులోనూ వాడి ఒంట్లో చాలా మంది ఉంటున్నారు కదా, వాళ్ళలో ఎవరో ఒకరు ఇలా పెట్టుంటారని చెప్పేసి ఆవిడకి అర్థమైపోతుంది. మరి ముఖ్యంగా కిడ్నాపర్ గడి ఒంట్లోకి బీస్ట్ రావడానికి ఆ లేడీ ఆ తర్వాత ఆ నీట్ గా ఉండే వ్యక్తి వాళ్ళిద్దరు హెల్ప్ చేస్తూ ఉన్నారు, అది కూడా పిల్లాడి సహాయంతో. కాకపోతే మిగిలిన క్యారెక్టర్స్ కి ఏంటంటే ఆ బీస్ట్ గడు రావడం ఇష్టం లేదు. అందుకనే లేడీ డాక్టర్ మెయిల్ కి కంటిన్యూస్ గా మెసేజ్లు పంపిస్తూనే ఉన్నారు. దాంతో ఆవిడ కూడా మొత్తానికి ఏదో తేడాగా ఉందని చెప్పేసి డైరెక్ట్ గా ఈ కిడ్నాపర్ గాడి దగ్గరకు వస్తుంది. వాడేమో ఇటు పక్క ఆ బీస్ట్ గడు వస్తాడని చెప్పేసి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాడు. కాకపోతే సడన్ గా ఈవిడ వచ్చేసరికి వాడు షాక్ అయిపోతాడు. అందులోనూ ఈవిడ బయట ఉంటే ఇబ్బంది అని చెప్పేసి లోపలికి రండి కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి లోపలికి తీసుకొస్తాడు. వచ్చిన తర్వాత ఆవిడతో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడేటప్పుడు వాడి మాటల్లో ఆ బీస్ట్ గురించి చెప్తాడనమాట. ఏమంటాడంటే, వాడు గనక నా శరీరంలోకి వస్తే వాడు చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరిని తినేస్తాడు, నన్ను కాపాడతాడు, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి ఆవిడకి ధైర్యం చెప్తూ ఉంటాడు. అందులో ఆవిడ ఏమంటుందంటే, విపరీతంగా మెయిల్స్ వస్తున్నాయి కదా నాకు, నీకేదో ప్రాబ్లం ఉందా రా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ ఆ కిడ్నాపర్ గడు మాత్రం నేను రాలేను, ఇప్పుడే బీస్ట్ గడు వస్తాడని చెప్పేసి అంటంతో ఆవిడకి అర్థమైపోతుంది వీడు ఖచ్చితంగా ఎవరినో కిడ్నాప్ చేసి ఉంటాడు, అందులోను వాళ్ళని తినేస్తాడు అని చెప్పేసి నేను వాష్రూమ్ యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటుంది. వాడు కూడా సరే అంటాడు. అందులోను డోర్ లాక్ అవ్వకుండా ఉండడానికి కర్చీఫ్ అడ్డు పెడుతుంది అనమాట. అడ్డుపెట్టిన తర్వాత వాష్రూమ్ అని చెప్పేసి ఎవరు నన్ను కిడ్నాప్ చేశాడని చెప్పేసి ఏదో తెలియనట్టు వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూస్తే లోపల క్లియర్ ఉంటుందన్నమాట. చూసి షాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో కిడ్నాపర్ వస్తాడు. వచ్చిన తర్వాత వాడితో ఏమంటుందంటే, చూడు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, ఇది పెద్ద క్రైమ్ అని చెప్పేసి అంటుంది. దాంతో వాడు ఏం చేస్తాడంటే క్లోరోఫామ్ ఉన్న కర్చీఫ్ ని ఆ ముక్కు దగ్గర పెడతాడు. దాంతో ఆవిడ స్రో తప్పి కింద పడిపోతుంది. ఆ తర్వాత అవన్నీ సోఫాలో పడుకోబెట్టి ఆ కిడ్నాపర్ గాడు అక్కడి నుంచి ఒక బొకే తీసుకొని ఒక మెట్రో స్టేషన్ కి వెళ్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, వాడు బయటికి వెళ్ళాడు కదా, అందుకని తనకి ఇంతకు ముందు దొరికిన ఆ స్క్రూ తీసుకొని మెల్లగా లాక్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చి చూస్తే ఒక రూమ్ లో తనకి కంప్యూటర్ కనిపిస్తుంది. కాకపోతే ఆ కంప్యూటర్ కి ఇంటర్నెట్ ఉండదు. మరోవైపు క్లేర్ ఆ తర్వాత మర్సియా ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఏంటంటే పక్క పక్క రూమ్ లోనే బందీగా ఉంటారనమాట. దాంతో మర్సియా ఏం చేస్తుందంటే ఒక వైర్ తీసుకొని లాక్ ఓపెన్ చేసుకొని బయటికి రావాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది. మరోవైపు క్లియర్ కూడా తనని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. వాడు వచ్చేలోపు ఎలాగైనా మనం తప్పించుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు కిడ్నాపర్ గాని చూపిస్తారు. వాడు ఏంటంటే రైల్వే స్టేషన్ లో ఒక ట్రైన్ వచ్చి ఆగుతుందన్నమాట. అంతేకాకుండా అందరి దిగే దగ్గర బొకే పెట్టి అక్కడ నుంచి వాడు ఆ ట్రైన్ లోపలికి వెళ్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, ఆ కిడ్నాపర్ గడి కంప్యూటర్ చూసింది కదా, అందులో ఉన్న వీడియోస్ ఓపెన్ చేసి చూసి స్టన్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే వాడి ఒంట్లో ఉన్న 23 క్యారెక్టర్స్ అందులో మాట్లాడుతున్నప్పుడు వీడియోస్ మొత్తం రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. వాటన్నిటిని హీరో 1 by 1 చూసి షాక్ అయిపోతుంది అనమాట. వీడి ఒంట్లో ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పేసి హీరోయిన్ కి ఎప్పుడే తెలుస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు మెట్రో ట్రైన్ లోకి వెళ్ళిన ఆ కిడ్నాపర్ గాని చూపిస్తారు. వాడేంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత షర్ట్ తీసి అవతల పడేస్తాడు. అంతేకాకుండా ఆ లేడీ డాక్టర్ చెప్పినట్లు వాడు కొంచెం హైట్ అయిపోతాడు, కండలు బాగా పెరుగుతూ ఉంటాయి. నిజం చెప్పాలంటే వాడికి శక్తులు కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే సూపర్ పవర్స్ అనమాట. అవి వచ్చిన తర్వాత ట్రైన్ మీద ఎక్కి పరిగెడుతూ ఉంటాడు. అది కూడా వీళ్ళ ఇంటి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు లేడీ డాక్టర్ కి మెలకు వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఆవిడ ఏం చేస్తుందంటే వెళ్ళిపోదాం ట్రై చేస్తూ ఉంటుంది. కాకపోతే సడన్ గా అక్కడికి కిడ్నాపర్ గాడు వస్తాడు. అది కూడా వాడి ఒంటి నిండా నరాలు బయటపడతాయి. మరి ముఖ్యంగా వాడి కండలు పెద్దవైపోతాయి. దాంతో లేడీ డాక్టర్ కి అర్థమైపోతుంది. ఆవిడ ఏం చేస్తుందంటే ఒక బుక్ తీసుకుని ఏదో రాసిందనమాట. అందులోనూ పక్కనే ఉన్న కత్తి తీసుకుని వాడిని పొడుస్తుంది. కానీ వాడికి ఏం కాదు. వాడు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాడు, వాడు గనక బయటకు వస్తే వాడిని ఎవరు ఏం చేయలేడని చెప్పన్నాడు కదా. వాడికి ఏంటంటే సూపర్ పవర్స్ వచ్చాయన్నమాట. అందుకని ఆ బీస్ట్ గాని లేడీ డాక్టర్ చంపలేకపోతుంది. అంతేకాకుండా కిడ్నాపర్ గాడి ఒంట్లో ఉన్న బీస్ట్ ఏమంటాడంటే, ఇన్ని రోజులు నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి ఆవిడని వెనక నుంచి హక్ చేసుకుంటాడు. అది కూడా బలంగా హక్ చేసుకుంటాడు. దానివల్ల ఆవిడ ఎముకలన్నీ విరిగిపోయి ఆవిడ అక్కడే చనిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏంటంటే ఆ కిడ్నాపర్ గాడి వీడియోస్ అన్ని చూస్తున్నప్పుడు ఆ రూమ్ తాళం ఎక్కడుందో అమ్మాయికి తెలుస్తుంది. ఎందుకంటే ఆ వీడియోలో రికార్డ్ అయి ఉంటుంది అనమాట. దాంతో తాళం తీసుకుని బయటకు వచ్చి సడన్ గా మర్సియా దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి చనిపోయి ఉంటుంది. అందులోనూ క్లియర్ ఏం చేస్తుందని చెప్పేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ మృగం గాడు ఏంటంటే ఆ అమ్మాయిని తినేస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి భయం వేసి పారిపోతూ ఉంటుంది. అందులోనూ పరిగెత్తుకుంటూ ఆ లేడీ డాక్టర్ చనిపోయిన దగ్గరకు వస్తుందన్నమాట. ఆవిడ ఏం చేస్తుందంటే టేబుల్ మీద ఒక బుక్ లో ఏదో రాసింది
చెప్పింది కదా, అదేంటంటే ఆ కిడ్నాపర్ గాడి ఒరిజినల్ పేరు అనమాట. దాంతో హీరోయిన్కి అప్పుడు అర్థం అవుతుంది. అంతేకాకుండా సడన్ గా అక్కడికి కిడ్నాపర్ గాడు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే వాడిని ఒరిజినల్ పేరు పెట్టి పిలుస్తుంది. సడన్ గా వాడి ఒంట్లో ఉన్న ఆ మృగం వెళ్ళిపోతుంది అనమాట. అంతేకాకుండా ఎవరండి మీరు అని చెప్పేసి హీరోయిన్ అడుగుతాడు. అందులోనూ లేడీ డాక్టర్ కి ఏమైందండి, ఆవిడ ఎలా పడిపోయింది అని చెప్పేసి అమాయకంగా అడుగుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. ఇప్పుడు దాకా ఇంత చేసి ఇప్పుడేంట్రా ఇలా మారిపోయావు అని చెప్పేసి తాను స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. వెంటనే ఆ కిడ్నాపర్ గాడు హీరోయిన్ దగ్గరకు వచ్చి, చూడు నువ్వు నన్ను చంపేసేయి, లేకపోతే నా వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు, ఎక్కడ గన్ ఉంది ఎక్కడ బుల్లెట్ ఉంది అని చెప్పేసి ప్రతిదీ చెప్తాడనమాట. అంతేకాకుండా నన్ను చంపేయి అని చెప్పేసి హీరోయిన్ ని బతిలాడుతూ ఉంటాడు. లేకపోతే నా వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు, దయచేసి చంపేయి అని చెప్పేసి హీరోయిన్ ని బతిలాడుతూ ఉంటాడు. హీరోయిన్ కి ఏం అర్థం కాక చూస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ కిడ్నాపర్ గాడి ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ కి భయం వేసి గన్ను తీసుకుంటుంది, కానీ గన్నులో బుల్లెట్లు ఉండవు. అంతేకాకుండా సడన్ గా కిడ్నాపర్ గాడి ఒంట్లోకి ఆ మృగం వచ్చేస్తుంది. హీరోయిన్ మళ్ళీ వాడి ఒరిజినల్ పేరు పెట్టి పిలుస్తుంది అనమాట. అయినా సరే కిడ్నాపర్ గాడి ఒంట్లో ఉన్న మృగం మాత్రం పోదు. అంతేకాకుండా హీరోయిన్ తో ఏం చెప్తాడంటే, ఈ కిడ్నాపర్ గాడి ఒంట్లో ఉన్న ఒరిజినల్ క్యారెక్టర్ ని నిద్రపోయేలా చేసాము, వాడి ఇంకా జీవితంలో బయటికి రాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఖచ్చితంగా ఈ మృగం గాడు తనని ఏదోటి చేస్తాడని చెప్పేసి గన్ను తీసుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ బుల్లెట్లు ఉన్న ప్లేస్ తనకు తెలుసు అనమాట. ఆ బుల్లెట్ల కోసం వెళ్తూ ఉంటుంది. వెళ్ళిన తర్వాత బుల్లెట్లు గన్నులో వేసుకొని వన్ షూట్ చేస్తూ ఉంటుంది. అయినా సరే వాడికి ఏం కాదు. ఆ తర్వాత తానేంటంటే ఒక జైలు లాంటి ప్లేస్ లో లాక్ అయిపోతుంది. అక్కడికి ఈ మృగం గాడు వచ్చేస్తూ ఉంటాడనమాట. కట్ చేస్తే కాదు, ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ ని వాళ్ళ బాబాయ్ చాలా అబ్యూస్ చేశాడు కదా, తన జీవితాన్ని నాశనం చేశాడు కదా. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ నాన్న చనిపోతాడనమాట. దాంతో హీరోయిన్ రెస్పాన్సిబిలిటీ మొత్తం వాళ్ళ బాబాయ్ తీసుకుంటాడు. ఇంకేముంది, హీరోయిన్ జీవితం దుర్భరం అయిపోతుంది అనమాట. అందుకనే హీరోయిన్ ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది. కట్ చేస్తే కాదు, ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది. ప్రెసెంట్ లో మన కథలో హీరోయిన్ కి భయం వేసి ఆ జైలు లాంటి దాంట్లో లాక్ వేసుకొని గన్ను గురి పెడుతుంది అనమాట. అయినా సరే కిడ్నాపర్ గాడు మాత్రం, అంటే ఆ కిడ్నాపర్ గాడు ఒంట్లో ఉన్న మృగం మాత్రం ఆ జైలు ఊసల్ని కూడా బెండు తీసేస్తూ లోపలికి వచ్చేస్తూ ఉంటాడు. కాకపోతే సడన్ గా హీరోయిన్ ఒంటి మీద ఉన్న ఆ గాయాలన్నీ చూసి తనకు అర్థమైపోతుంది హీరోయిన్ వాళ్ళ బాబాయ్ వల్ల తను ఎంతో ఇబ్బంది పడిందని. అంతేకాకుండా ఆ కిడ్నాపర్ గాడు హీరోయిన్ తో ఏమంటాడంటే, నీ మనసు చాలా స్వచ్ఛమైనది, అందుకని నిన్ను ఏమీ చేయట్లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పేసి తన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. లాజిక్ ఏంటంటే, ఈ కిడ్నాపర్ గాడు చిన్నప్పుడు భయంకరంగా అబ్యూజ్ అయ్యాడు. అంతేకాకుండా హీరోయిన్ కూడా తన బాబాయ్ వల్ల ఎంతో నరకం చూసింది. సో హీరోయిన్ ఇప్పటికీ ఎన్నో కష్టాలు పడింది. తను ఇప్పటి వరకు సుఖంగా లేదని చెప్పేసి తనకు అర్థమైపోయి, నువ్వు చాలా మంచిదానివి, నీ మనసు స్వచ్ఛమైందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. కాకపోతే క్లేర్ ని ఆ తర్వాత మర్సీ అని ఇంతకు ముందు అన్నాడు కదా, మీరు జీవితంలో ఇప్పటి వరకు ఒక కష్టం కూడా పడలేదు, అందుకని మిమ్మల్ని కిడ్నాప్ చేశాను అని చెప్పన్నాడు కదా. సో వాళ్ళని కిడ్నాప్ చేయడానికి లాజిక్ అది. అంతేకాకుండా హీరోయిన్ ని చంపకుండా వదిలేయడానికి లాజిక్ ఇది అనమాట. ఆ తర్వాత బీస్ట్ గడ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన కొంత సమయానికి పోలీసులు అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఇంకేముంది, లోపల ముగ్గురు చనిపోయి ఉంటారు, హీరోయిన్ మాత్రం బతికుంటుంది. దాంతో హీరోయిన్ అక్కడి నుంచి బయటకు తీసుకెళ్తారు. అందులోనూ ఇప్పటి వరకు హీరోయిన్ ఎక్కడుందంటే ఆ ఊరిలో ఉన్న జూలో ఉందన్నమాట. బేసికల్ గా ఈ కిడ్నాపర్ గాడు ఏంటంటే జూలో పనిచేస్తూ ఉంటాడు. అందుకని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కిడ్నాప్ చేసి బంధించాడు. అదే సంగతి. మరోవైపు డాక్టర్లు ఏంటంటే హీరోయిన్ కి వైద్యం చేస్తూ ఉంటారు. మీ బాబాయ్ దగ్గరికి వెళ్తావమ్మా అని చెప్పేసి అంటంతో వెళ్ళను అని చెప్పేసి తలొపుతుంది. ఇంకోవైపు ఆ కిడ్నాపర్ గాని చూపిస్తారు. అంటే కిడ్నాపర్ ఒంట్లో ఉన్న బీస్ట్ ని చూపిస్తారు. వాడేంటంటే అద్దం ముందు నుంచొని తన శరీరంలో ఉన్న 23 క్యారెక్టర్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు ఒక రెస్టారెంట్ ని చూపిస్తారు. ఆ రెస్టారెంట్ లో న్యూస్ ప్లే అవుతూ ఉంటుంది అనమాట. అందులో ఏం చెప్తారంటే, ఇలాగా ఒక కిడ్నాపర్ గాడి ఒంట్లోకి బీస్ట్ వచ్చిందంట, ఆ బీస్ట్ కి చాలా పవర్స్ ఉన్నాయంట, సూపర్ పవర్స్ అంట, ఆడి వల్ల ఇబ్బంది పడిన అమ్మాయి చెప్పిందని చెప్పేసి హీరోయిన్ గురించి టీవీలో చెప్తూ ఉంటారనమాట. ఇదంతా విన్న తర్వాత అక్కడ ఉన్న ఒక అమ్మాయి ఏముంటుందంటే, కరెక్ట్ గా ఇలాగే 15 సంవత్సరాల క్రితం ఒక అతను ఉన్నాడు, సూపర్ పవర్స్ వచ్చిన అతను, ఇలాగే జరిగింది కదా అని చెప్పేసి అతని పేరు గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అతని పేరు గుర్తురాదనమాట. దాంతో పక్కనే ఉన్న ఒక అతను ఏమంటాడంటే, అతని పేరు గ్లాస్ అంటాడు, అతను ఎవరో కాదు, పార్ట్ 1 లో హీరో అనమాట, అంటే అన్బ్రేకబుల్ సినిమాలో హీరో. సో బేసికల్ గా 15 ఏళ్ల క్రితం వీల్ చైర్ లో ఉండే విలన్ ని హీరో పోలీసులకు పట్టించాడు కదా. అందులోనూ అతని ఎముకలేంటి గ్లాసుల్లో విరిగిపోతూ ఉంటాయి కదా, అతన్ని మిస్టర్ గ్లాస్ అంటారనమాట. అతని పేరు హీరో ఏంటంటే అక్కడ ఉన్న అమ్మాయిలకి గుర్తు చేస్తాడు. సో ఓవరాల్ గా ఈ 2 పార్ట్లలో హీరోకి విలన్ దొరికాడు. అంటే అన్బ్రేకబుల్ లో ఉన్న హీరోనే మెయిన్ హీరో, మరి ముఖ్యంగా ఈ స్ప్లిట్ సినిమాలో ఉన్న బీస్ట్ అనేవాడు విలన్ అనమాట. సో వీళ్ళిద్దరికి నెక్స్ట్ జరగబోయే స్టోరీయే
పార్ట్ 3 అన్నమాట. ఇంతటితో సినిమా అయిపోతుంది. పార్ట్ 3 కూడా చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. పార్ట్ 3 చేస్తాను. ఏది ఏమైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. పార్ట్ 3 కావాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.